అసలు సిసలైన ఫ్రీడమ్ తోడుగా ఈ దీపావళిని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి విత్ వాలా. కంప్లీట్ డీటెయిల్స్ సూన్. సినిమా అయిన మహా, నేను మిస్టర్ బీన్. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. సారీ, మండే టెస్ట్ కాన్సెప్ట్ ని కొన్ని బిజీ కమిట్మెంట్స్ మూలంగా జనతా గ్యారేజ్ తర్వాత చేయలేకపోయాను. మండే టెస్ట్ అంటే మనకు ఐడియా ఉంది. శుక్రవారం రిలీజ్ అయిన సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండొచ్చు అనేది ఫస్ట్ వీకెండ్ తర్వాత వచ్చే తొలి మండే కలెక్షన్స్ ఆల్మోస్ట్ డిసైడ్ చేసేస్తాయి. సో తొలి మండే అనేది ప్రతి సినిమాకి ఓ టెస్ట్ లాంటిది. ఆ టెస్ట్ లో పాస్ అయితే పాస్ అయినట్టు, ఫెయిల్ అయితే ఫ్లాప్ అయినట్టే. ఈ వారం మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన మూవీ ఇజం. పూరి జగన్నాథ్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అన్నదే ఓ సంచలనమైన వార్త అయింది అప్పట్లో. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, ట్రైలర్ చూసి జనాలు నోళ్లు తెరిచారు. అబ్బా, ఏం ఉన్నాడు కళ్యాణ్ రామ్. పూరి జగన్నాథ్ కళ్యాణ్ రామ్ తో ఏదో మ్యాజిక్ చేపిస్తున్నాడే అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయారు. తర్వాత సినిమా పాటలు కూడా మంచి అటెన్షన్ పట్టుకున్నాయి. ఇలా సినిమాకి సంబంధించి కొన్ని పాజిటివ్ అంశాలు కలిసి సినిమా మీద జనాలు మంచి అంచనాలు పెంచుకోవడానికి అవకాశం కల్పించాయి. దానికి తగ్గట్టుగానే సినిమా ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. తన కెరియర్ లోనే బెస్ట్ ఫిగర్స్ ని ఓపెనింగ్ డే రోజున కళ్యాణ్ రామ్ స్కోర్ చేశాడు ఈ సినిమాతో. ఓపెనింగ్స్ అయితే బానే వచ్చాయి, కానీ సినిమాకి సంబంధించి టాక్ మాత్రం అనుకున్నంత బాగా రాలేదు. నందమూరి అభిమానులు, ప్రొడ్యూసర్ కి ఫేవర్ గా ఉండే కొన్ని వెబ్సైట్స్, సినిమా పిఆర్ఓస్ సినిమాకి సంబంధించిన పాజిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేయడానికి గట్టిగానే ట్రై చేశాయి. ప్రయత్నాలు అయితే గట్టిగానే జరిగాయి, కానీ సినిమాకి సంబంధించి పాజిటివ్ టాక్ క్రియేట్ అవ్వలేదు, స్ప్రెడ్ అవ్వలేదు. ప్రమోషన్ విషయంలో కూడా సినిమా రిలీజ్ ముందల కనిపించిన హడావిడి రిలీజ్ తర్వాత కనిపించకపోవడం విశేషం. ఓవరాల్ సినిమా గురించి బ్రహ్మాండంగా మాట్లాడుకున్న పరిస్థితి అయితే పబ్లిక్ లో కనిపించలేదు, కానీ కళ్యాణ్ రామ్ చేంజ్ ఓవర్ గురించి మాత్రం మంచి చర్చ నడిచింది. తనలో కనిపించిన మార్పుని అందరూ అప్రిషియేట్ చేయటం కనిపిస్తా ఉంది. పోతే పూరి జగన్నాథ్ ఈ సినిమాతో ఇచ్చిన మెసేజ్ జనాలకి రీచ్ అవ్వలేదు. టెంపర్ రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి, క్లైమాక్స్ గురించి అందరూ ఆసక్తిగా చర్చించుకోవటం కనిపించింది. అటువంటి తరహా ఆసక్తిని ఇజం సినిమాతో పూరి జగన్నాథ్ ప్రేక్షకుల్లో కల్పించలేకపోయారనే అర్థమవుతా ఉంది. రొటీన్ గా సినిమా స్క్రీన్ ప్లేని ప్రిపేర్ చేసుకోవడం, ఎంటర్టైన్మెంట్ సఫిషియెంట్ గా లేకపోవడం, హీరో తెలివితేటలకి పోటీ ఇవ్వగల విలనిజం సినిమాలో కనిపించకపోవడం వంటి విషయాలు సినిమా మీద ఆడియన్స్ పాజిటివ్ అభిప్రాయాన్ని ఏర్పరచుకునే ఛాన్స్ ఇవ్వలేదు అని మాట్లాడుకోవడం వినిపిస్తా ఉంది. ఇలాంటి రీజన్స్ ఉన్నప్పుడు సినిమాకి రిపీట్ వాల్యూని ఎక్స్పెక్ట్ చేయలేం. అయినప్పటికీ నందమూరి అభిమానులు, పూరి సినిమాలంటే పాజిటివ్ ఒపీనియన్ ఉన్నోళ్లు, రెగ్యులర్ మూవీ లవర్స్ కొంతవరకు సపోర్ట్ చేయడంతో ఫస్ట్ వీకెండ్ లో ఇజం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రన్నే కొనసాగించింది. తొలి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల షేర్ ఇజం వసూలు చేసిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మండే రోజున సినిమా కలెక్షన్స్ అనుకున్నంత ఆశాజనకంగా లేవు అని ట్రేడ్ లో వినిపిస్తా ఉంది. అయినప్పటికీ మార్కెట్ లో మరో మంచి సినిమా లేకపోవడం ఇజం కి కలిసి వచ్చే అంశమే. ఆ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుని కొంత హెల్దీ షేర్స్ ని సినిమా వసూలు చేస్తుందని ట్రేడ్ మాట్లాడుకోవడం కనిపిస్తా ఉంది. ఈ వారం దీపావళి స్పెషల్ గా కార్తీక్ కాశ్మోరా, ధనుష్ ధర్మయోగి మంచి అటెన్షన్ తోనే 2 హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాశ్మోరా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఆ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే కనుక ఇజం కి ఇబ్బందే. ప్రస్తుతానికి ఇజం ని కొంతవరకు మాస్ పీపుల్ మాత్రమే ఓన్ చేసుకున్నారు. క్లాస్ పీపుల్ రిజెక్ట్ చేసినట్టే అనిపిస్తుంది. కాశ్మోరా హిట్ టాక్ తెచ్చుకుంటే మాస్ పీపుల్ నుంచి కూడా ఇజం కి సపోర్ట్ ఉండే అవకాశాన్ని ఊహించలేం. ట్రేడ్ లో వినిపిస్తున్న విశ్లేషణల ప్రకారం ఇజం 15 నుంచి 16 కోట్లు ఫుల్ రన్ మీద షేర్ వసూలు చేస్తేనే సేఫ్ అవుతుంది, లేదంటే మాత్రం నష్టాన్ని మూట కట్టుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. సినిమాకి అందుతున్న రెస్పాన్స్ చూస్తుంటే కళ్యాణ్ రామ్ కి నష్టాలు తప్పేలా లేవు. ఆ పైన ఈ వీక్ రిలీజ్ అయ్యే సినిమాలు జనాల్ని పెద్దగా అలరించకపోతే ఇజం కొంతవరకు సేఫ్ అయ్యే అవకాశాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తంగా ఇజం సినిమా రిజల్ట్ ని అనలైజ్ చేయాలి అంటే జనాల నుంచి పెద్ద ఎంకరేజ్మెంట్ లేదు. క్రిటిక్స్ కూడా అనుకూలంగా ఉన్న వాళ్ళు సినిమా బాగుందన్నారు, కొంతమంది గట్టిగానే సినిమాని విమర్శించారు. మండే టెస్ట్ లో కూడా యావరేజ్ పాస్ మార్కుల్ని తెచ్చుకుంది, కానీ సూపర్ హిట్ కలెక్షన్స్ అయితే దండుకోలేకపోయింది. వీటన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని లెక్కేస్తే ఇజం సినిమాది బిలో యావరేజ్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాల్సి వస్తుంది. ఆ పైన ఏదైనా మిరాకిల్ జరిగితే సూపర్ హిట్ అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేం. నెక్స్ట్ వీక్ మరో మండే టెస్ట్ తో కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.